శ్రీమద్ భగవద్గీతలో 10వ అధ్యాయమైన విభూతి యోగంలో మనం ఈరోజు 27, 28 శ్లోకాల్లో ఉండే విశేషాంశాలు తెలుసుకుందాం. ఉచ్చైశ్రవసం అశ్వానాం విద్ధి మాం అమృతోద్భవం ఐరావతం గజేంద్రాణం నరాణాం చ నరాధిపం. మనకు పరమాత్మ చెప్పుకుంటూ వస్తున్నారు. తన విభూతి, తన ఐశ్వర్యాలు విశ్వంలో ఎలా ఉన్నాయో చెప్పుకుంటూ వివరిస్తూ వస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు మనకి పరమాత్మ ఏం చెప్తున్నారు? ఆ పాల సముద్రం చిరికినప్పుడు వచ్చినటువంటి ఆ ఉచ్చైశ్రవం అంటే గుర్రం, తెల్లని గుర్రం, ఆ గుర్రము నేనే ఉన్నాను. దాంట్లో వచ్చిన ఐరావతం గజేంద్రాణం, ఏనుగుల్లో గొప్పదైనటువంటి ఐరావతం కూడా నేనే అయి ఉన్నాను. నరాణాంచ నరాధిపం, నరులలో గొప్పవాడైన నరాధిపుడు అంటే నరులకు రాజు, అతను కూడా నేనే అయి ఉన్నానని చెప్పి ఈ శ్లోకంలో మనకి చెప్తున్నారు. మనం ముందు చెప్పుకున్నాం కదా, ఏవైతే అన్ని భగవంతుడే, ఆయన కాంతేం లేదు, కాకపోతే ముఖ్యమైన వాటిని మనకి వివరిస్తున్నారు. అందులో పాల సముద్రం చిరిగినప్పుడు వచ్చిన వాటి గురించి వివరిస్తున్నారు. ఈ పాల సముద్రం గురించి మనం తెలుసుకోవాల్సిన ఒక విషయం ఉంది. ఒకప్పుడు దుర్వాస మహర్షి గారు ఆయన కృష్ణ పరమాత్మ దగ్గరికి వచ్చి ఆయన కొంచెంసేపు మాట్లాడుతుంటే ఆ కృష్ణస్వామి ఆయనకు ప్రసాదంగా తను ధరించిన మాల ఇస్తారు. అది తీసుకొని ఆయన వస్తూ ఉంటే దారిలో ఈ యొక్క ఇంద్రుడు రాక్షసుల్ని యుద్ధం చేసి మత్తులో ఉన్నాడు. ఆయన విజయం సాధించి ఆ మత్తులో ఆ దుర్వాస మహర్షికి ఎదురుపడ్డాడు. అలవాటు ప్రకారం నమస్కారం పెట్టాడు. ఆయన ఏం చేశాడు, ఈ వనమాలను నేనేం చేసుకుంటాను, ఈ ఇంద్రుడికి ఇస్తే మంచిది కదా అని చెప్పి, దైవ ప్రసాదం కదా అని చెప్పి ఆయనకి ఇస్తాడు. ఇవ్వగానే ఆయన ఏం చేస్తాడు, మత్తులో ఉన్నాడు, ఏమి తెలియడంలా, దాన్ని తీసుకుపోయి తన ఐరావతం మెళ్ళ వేస్తాడు. వేయంగానే ఆ ఐరావతము దానికి విసుగ్గా ఉండి తన తొండంతా ఇసురుగొడుతుంది. అప్పుడు ఈ దుర్వాస మహర్షి కోపం వస్తుంది. వచ్చి నీ యొక్క లక్ష్మి కాస్త సముద్రం పాలవుగాక అని శపిచ్చేస్తాడు. దాంతో ఆయనకున్న ఐశ్వర్యం అంతా పోయి వెంటనే రాక్షసులు వస్తారు, స్వర్గలోకాన్ని ఆక్రమించేస్తారు. వాళ్ళకి నిరోధనడు లేకుండా అయిపోతుంది ఈ దేవతలకి. ఆయనకు అహంకారం ఆ విధంగా మారుతుంది. అప్పుడు ఈ ఇంద్రుడు ఏం చేస్తాడంటే వెంటనే బ్రహ్మ దగ్గరికి పోతాడు. ఇప్పుడు ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి అని అడిగితే ఆయన విష్ణుమూర్తిని తలుచుకుంటాడు. విష్ణుమూర్తి ఇది ఆ లక్ష్మీదేవి రావాలంటే ఇంక సముద్రం పాలైంది కానీ సముద్రం చిరికితేనే, పాల సముద్రం చిరికితేనే వస్తుంది అని చెప్తాడు. అప్పుడు పాల సముద్రాన్ని చిలుకుతారు. ఆ చిలకడానికి కూడా నారాయణ స్వామి చెప్తాడు ఏమని, రాక్షసుల యొక్క సహాయం తీసుకోండి. ఏదైనా సాధించాలంటే ఒకరి వల్ల అయ్యే పని కాదు, వాళ్ళ సహాయం కూడా తీసుకోవాల్సిందే. కాబట్టి వాళ్ళకి అమృతం వస్తుందని చెప్పాలి, చెప్తేనే వాళ్ళు వస్తారు ముందుకి. కాబట్టి అమృతం వస్తే వాళ్ళకి మరణం లేదు కాబట్టి ఆ ఆశ చూపించి వాళ్ళని కూడా పాల్గొనట్టు చేయమని చెప్తారు. అప్పుడు ఇంద్రుడు వాళ్ళపై రాక్షసులు కూడా చెప్తారు, మేము చిరకపోతున్నాం, అమృతం వస్తుందని చెప్తారు. దాంతో వాళ్ళందరూ ఆశపడి చిరకడానికి వస్తారు, వాళ్ళ సహాయం తీసుకుంటారు. ఈ విధంగా వాళ్ళు పాల సముద్రాన్ని చిరుకుతున్నప్పుడు మంత్ర పర్వతాన్ని కవ్వంగా చేసుకోమని చెప్తాడు. వాసుకి సర్పాన్ని దాన్ని కవ్వం చిరికే తాడుగా చేసుకోమని చెప్తాడు ఆ యొక్క నారాయణమూర్తి. అప్పుడు ఆయన ఆజ్ఞ ప్రకారంగా వాళ్ళు ఏం చేస్తారు, ఆ మంత్ర పర్వతాన్ని తీసుకొచ్చి ఆ పాల సముద్రంలో పెట్టంగానే నిలబడలేకపోతుంది. అప్పుడు మళ్ళీ విష్ణుమూర్తిని ప్రార్థిస్తారు. అప్పుడు విష్ణుమూర్తి వచ్చి కూర్మ అవతారమై దాని కింద లక్షల యోజనాలు వెడల్పున అయిపోయి ఆ మంత్ర పర్వతాన్ని ఆయన మోస్తాడు. మోసిన తర్వాత అప్పుడు వాళ్ళు చిరకడం సులభం అవుతుంది. చిరుగుతూ ఉంటే మొట్టమొదట విషం వస్తుంది. ఆ విషయాన్ని కాస్త తీసుకెళ్లి శివుని ప్రార్థిస్తారు. శివుడు వచ్చి దాన్ని ఒక నేరేడు పండులా చేసుకొని మింగేస్తాడు ఆ విషయాన్ని. ఆ తర్వాత ఇంకా 14 వచ్చాయన్నమాట ఆ బాల సముద్రం నుంచి. అప్పుడు లాస్ట్కు అమ్మవారు లక్ష్మీ అమ్మవారు కూడా వచ్చారు. ఆ లక్ష్మీ అమ్మవారు వచ్చిన తర్వాత ఇంకా ఈ యొక్క ఇంద్రుడిని అనుగ్రహిస్తుంది. ఆయన సంపద మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది. ఈ ప్రాసెస్ లో ఈ సముద్రం చిరికినప్పుడు వచ్చినటువంటి వాటిల్లో మేలైనవని కూడా చెప్తున్నారు ఈ శ్లోకంలో. ఈ శ్లోకం తర్వాత శ్లోకంలో అదే చెప్తున్నారు.
కాబట్టి ఆ సముద్రం పాల సముద్రం చిరికినప్పుడు వచ్చింది ఈ యొక్క తెల్లని గుర్రం వచ్చింది. ఆ గుర్రం అందుకే చెప్తున్నాడు, మాం అమృతోద్భవం, అమృతాన్ని చిరికినప్పుడు నేను విద్ధి తెలుసుకో. ఏం తెలుసుకోవాలి? ఆ గుర్రం నేనై ఉన్నాను తెలుసుకో అర్జున. ఆ గుర్రం వచ్చింది కదా, అది నేనే అని చెప్తున్నాడు. ఉచ్చైశ్రమం అంటే ఉచ్చై హెచ్చుస్థాయిగా ఉండే దాని సకిలింపు, దాని యొక్క అరుపు బాగా ఒక రిథమిక్ గా ఉంటుందన్నమాట. అందుకని దానికి ఉచ్చైశ్రమం పేరు పెట్టారు. పైన తెల్లగా ఉంది కూడా, అందుకోసం కూడా పెట్టారు. అది రాగానే విష్ణుమూర్తి చెప్తాడు, ఇంద్రుడు వాడు దేవత ముందు చెప్తాడు, ఈ పాల సముద్రం చేసి చాలా వస్తువులు వస్తాయి, కానీ నేను ఎవరిని ఏం తీసుకోమంటే అదే తీసుకోవాలని చెప్తాడు నారాయణమూర్తి. అప్పుడు సరే అని చెప్తాడు. ఇంద్రుడు ఈ యొక్క గుర్రం రాగానే ఆయన నచ్చుతుంది, అది తెల్లగా మెరిసిపోతుంటుంది. ఆ గుర్రం నాకు ఇస్తే బాగుంటే అనుకుంటుంటాడు. అప్పుడు విష్ణుమూర్తి చూసి సైగ చేస్తాడు, తీసుకోవద్దు అని చెప్పి బలి చక్రవర్తిని పిలిచి ఆయనకి ఇచ్చేస్తాడు. అందుకని రాక్షసులు కూడా చిరికారు కదా, అందుకని ఆయన మొట్టమొదటి వచ్చింది కదా ఆ గుర్రం, అందుకని వెంటనే బలి చక్రవర్తికి దాన్ని ఇచ్చేస్తాడు. ఇంక ఇంద్రుడు తెలుసు, ఇంద్రుడు దేవతలు కాబట్టి దేవుడు ఏం చెప్తే వింటారు, వాళ్ళు ఏమి ఎదురు మాట్లాడరు. విష్ణువుడు సైగ చేయగానే గమనైపోతాడు, ఇంకా నాకు వద్దు, దాని మీద ఆశ వద్దు అనుకుంటాడు. తర్వాత మళ్ళీ ఐరావతం గజేంద్రాణం, ఏనుగుల్లో శ్రేష్టమైంది ఐరావతం. అది కూడా తెల్లగా మెరిసిపోతుంటుంది. ఆ ఐరావతం కూడా ఆ పాల సముద్రం నుంచి వస్తుంది. వచ్చినప్పుడు దీన్ని మాత్రం ఈయనకే ఇస్తారు, ఇంద్రుడికే ఇస్తారు. ఎందుకు? దేవలోకాన్ని పరిపాలించేవాడు కాబట్టి ఈయనకి ఇవ్వాలని చెప్పి ఐరావతాన్ని ఆయనకే ఇస్తాడు. విష్ణుమూర్తి ఎవరు ఏం చెప్తే తీసుకోవాలంతే, వాళ్ళ దేవతలు ఇది కావాలని చెప్పడానికి వీల్లేదు, అలాగే ఇస్తాడనమాట. ఈ విధంగా మనకు పాల సముద్రం చిరికే సమయంలో వచ్చిన వాటిల్లో కూడా ఎందుకని ఆ వాటిని ఎందుకు చెప్తున్నాడు? ఇవి కూడా జంతువులు ఇక భూలోకంలో ఉన్నాయి కదా, వాటిల్లో నేను గొప్పవాడిని. అంటే వీటన్నింటిలో కూడా గొప్పవి కదా పాల సముద్రంలో వచ్చినవి, అందుకని ఆ గొప్ప వాటిని మాత్రం చూపిస్తున్నాడు. కానీ అన్నింటి రూపంలో ఉంది ఆయనే, కానీ వాటి గొప్పవి కూడా చూపిస్తున్నాడు. ఆ ఐరావతం అన్న కూడా తెల్లరైంది అని అర్థం, స్వచ్ఛమైంది, తెల్లరైంది అని అర్థం. కాబట్టి ఇటువంటిది కాబట్టి ఐరావతం పేరు పెట్టద్దండి. ఇటువంటి ఈ రెండు కూడా ఆయన స్వరూపం అయి ఉన్నా అని చెప్పాడు. ఇంకా నరాధిప, నరాణాంచ నరాధిపం, నరాధిపం అంటే నరులలో పరిపాలన చేసేవాళ్ళలో గొప్పవాడు. పరిపాలన చేసేవాడే గొప్ప, అంటే రాజు గొప్ప. ఏ రాజు గొప్ప అంటే ధర్మయుక్తంగా పరిపాలన చేసే రాజు ఎవరుంటాడో ఆ రాజు స్వరూపం నేనై ఉన్నానని చెప్పాడు. రాజు అంటే అల్లాటప్పగా చేసే పదవి చూసి వ్యామోహంతో అహంకారంతో ఉండేవాళ్ళు కాదు. ధర్మబద్ధంగా ఎవరు పరిపాలన చేస్తాడో ఆ రాజు యొక్క స్వరూపం నేనై ఉన్నాను అని ఒక అర్థము. రెండు, మన మానవులందరికీ ఎక్కడి నుంచి వచ్చాం? మనము మనువుల నుంచి వచ్చాం. ఆ మను రూపంలో ఉన్నది కూడా తానే అని చెప్పడానికి ఇంతకుముందు చెప్పేశారు కాబట్టి ఇక్కడ రాజునే తీసుకోవాలి మనం. కాబట్టి ఆ విధంగా వస్తుంది, ఈ విధంగా వస్తుంది. మొత్తం మనం తీసుకోవాల్సిందేమో గొప్పవాడు, పరిపాలన చేసే దక్షత గలవాడు. ఆ దక్షత గలవాడు ఎవరున్నాడో వాడి రూపం నేను అయి ఉన్నానని చెప్పి పరమాత్మ ఈ శ్లోకంలో మనకి చెప్తున్నారు. ఈ విధంగా పాల సముద్రంలో ఉండే గుర్రం నేనై ఉన్నాను, దాంట్లోంచి వచ్చిన గుర్రం నేనే, ఆ తెల్లని గుర్రం, ఆ తెల్లని ఐరావతము నేనే అయి ఉన్నాను, మరియు నరులను పరిపాలన చేసే రాజును కూడా నేను అయి ఉన్నానని చెప్పి మనకి ఈ శ్లోకం ద్వారా తెలియజేశారు పరమాత్మ. ఇంకా 28వ శ్లోకం, ఆయుధానాం అహం వజ్రం ధేనూనాం అస్మి కామదుక్ ప్రజనశ్చాస్మి కందర్పః సర్పాణాం అస్మి వాసుకి. ఇంకా చెప్తున్నారు, ఆయుధానాం అహం వజ్రం, నేను ఆయుధాల్లో వజ్రాయుధం లాగా అయి ఉన్నాను. అంటే ఆయుధాలు కూడా మనకు గొప్పవి. దేవతలు ధరించే ఆయుధాలను కూడా మనకు పూజకు పనికొచ్చేవి, పూజింపదగినవి. అవి పూజిస్తే కూడా అనుగ్రహిస్తాయి. అందుకనే మనకు ఆయుధాల పూజను కూడా మన దసరాలో చేస్తూ ఉంటాం. ఆయుధాలకు అంత ప్రత్యేకత ఉంది. కాబట్టి ఈ వజ్రాయుధం ఇది రావడానికి చాలా విషయం ఉంది, ముందు కథ ఉంది దీనికి. ఇది ఎలా వచ్చింది, ఈ వజ్రాయుధం ఎలా వచ్చింది? ఒకప్పుడు చిత్రకేతువు అనే ఒక రాజు, ఆయన పరిపాలన చేసుకుంటూ ఉండేవాడు. ఆయనకు అనేక మంది భార్యలు ఉన్నారు, కానీ ఆయనకు సంతానం కలగల.
సంతానం కలగపోయేసరికి ఆ సంతానం గురించి విపరీతంగా ఆలోచిస్తుండేవాడు. అన్ని కార్యక్రమాలు చేస్తుంటాడు, పరిపాలన చేస్తుంటాడు, అన్ని చేస్తుంటాడు, కానీ ఆయన దృష్టి అంతా పిల్లలు లేరనే దిగులు ఉంటుందన్నమాట. ఒకసారి దేవలోకం నుంచి అంగీరస మహర్షి వస్తారు. వచ్చేసరికి అర్ఘ్యపాద్యాలు ఇస్తాడు, బాగా మాట్లాడతాడు, అన్ని చేస్తుంటాడు, కానీ ఎంత చేస్తున్నా ముఖంలో దీనత్వం కనిపిస్తుంది. అప్పుడు ఆయన ఋషికి దాన్ని కనిపెట్టలేడా అని అడుగుతాడు. ఎందుకు నీ ముఖంలో ఏదో దైన్యం కనిపిస్తోంది, ఏంది నీ విషయం అడుగుతాడు. అప్పుడు అయ్యా నాకు పిల్లలు లేరు, అదే నా బాధ, ఇంతమంది భార్యలు ఉన్నారు కానీ పిల్లలు లేరు అని చెప్తాడు. అయ్యో సంతానం లేదా, సరే అయితే పుత్రకామిష్టి యాగం చేయిస్తాను నీ చేత అని చెప్పి ఆయన పుత్రకామిష్టి యాగం చేయిస్తాడు. ఆ యాగంలోంచి ఒక యజ్ఞ ప్రసాదాన్ని ఆయన భార్యకి, ఇష్టమైన భార్య తినిపించమని చెప్తాడు. అప్పుడు ఆయన తన పెద్ద భార్యకు తినిపిస్తాడు. తినిపించిన తర్వాత ఆమెకు పండంటి బిడ్డ పుడతాడు. ఇంకా ఆయనకు ఆనందం అయిపోతుంది. అప్పటిదాకా అంతమంది భార్యలున్నా వాళ్ళ దగ్గరికి పోతున్నాడు, అందరితో సమానంగా ఉన్నాడు. ఎప్పుడైతే ఈమెకు సంతానం కలిగారో ఇంకా ఆ బిడ్డ మీద వ్యామోహంతో మిగతా భార్య దగ్గరికి పోవడం మానేశాడు. ఎంతసేపు ఈ పెద్ద భార్య ఆ బాబుని చూసుకుంటూనే కాలం గడిపేవాడు. అంత అటాచ్మెంట్ పెరిగిపోయింది ఆయనకి. అలా ఉంటున్నాడు. ఇలా ఉండేసరికి ఎంతకాలమైనా ఆయనలో మార్పు రాలేదు. ఎంతసేపు ఆ బిడ్డ దగ్గర కూర్చోవడం, ఆ బిడ్డే తనకు వారసుడుగా వచ్చాడు సంతోషంతో వదిలిపెట్టకుండా ఉన్నాడు. ఆ భార్యను వదిలిపెట్టడం, ఆ బిడ్డను వదిలిపెట్టడం. ఇంకా మిగతా భార్య దగ్గర కోపం వచ్చేసింది. వాళ్ళు ఏం చేశారు, ఒకరోజు ఆ బిడ్డకు కాస్త విషం పెట్టేశారు. విషం పెట్టేసరికి తెల్లవారేసరికి ఆ బిడ్డ కాస్త చనిపోయినాడు. ఇంకా రాజు హతాశుడైపోయాడు. అప్పటిదాకా ఎంతో మురిపంగా పెంచుకొని ఎంత ప్రేమ పెంచుకున్నాడు కదా, అట్లాంటి బిడ్డ మరణించేస్తే తట్టుకోలేకపోయాడు ఆయన. తట్టుకోలేక అమిత దుఃఖానికి గురయ్యాడు. తల్లి అట్లే ఉంది, ఇతను ఇంకా ఎక్కువ దుఃఖానికి వెళ్ళిపోయాడు. ఆ సమయంలో అంగీరస మహర్షి కదా ఆయన జయించింది. ఆ యజ్ఞం చేస్తే కదా పుట్టాడు ఆ బిడ్డ. అందుకని అంగీరస మహర్షి, నారద మహర్షి చూశారు ఆయన దుఃఖాన్ని చూసి. వాళ్ళు వచ్చారు. వచ్చి అంగీరస మహర్షి అడిగాడు, ఎందుకన్నా ఏడుస్తున్నావు నువ్వు అన్నాడు. ఎందుకనంటే నేను తట్టుకోలేకపోతున్నాను, ఆ బిడ్డ లేక నేను ఉండలేను, అస్సలు నా వల్ల కావడం లేదని చెప్తాడు. అప్పుడు ఆయన అడుగుతాడు, ఆ బిడ్డ లేకపోయినప్పుడు నువ్వు కాలం గడుపుతున్నావు కదా, ఇప్పుడేం స్పెషల్ గా ఆ బిడ్డ మధ్యలో వచ్చాడు, మధ్యలో వెళ్ళిపోయాడు, దానికోసం ఏడుస్తారు ఆ విధంగా అని అడుగుతాడు. అయినా ఎన్ని చెప్పినా నా వల్ల కాదు, నేను అస్సలు తట్టుకోలేకపోతున్నా అంటాడు. నారద మహర్షి కూడా చెప్తాడు, నువ్వు తట్టుకోవాలి, ఇది సహజమైన విషయం, మరణం అనేది నువ్వు తట్టుకోవాలంటే నా వల్ల కాదంటాడు. అలాగా అయితే చూడు నేను ఏం చేస్తానని చెప్పి నారదుడు ఏం చేస్తాడంటే మంత్రజలంతో ఆ శవం మీద చదువుతాడు. వెంటనే ఎక్కడో పైలోకాల్లో ఉన్న ఆ జీవుడు వచ్చి దాంట్లో ప్రవేశిస్తాడు. ఆ పిల్లవాడు ప్రవేశించి లేచి కూర్చుంటాడు. లేచి కూర్చొని ఇక్కడ ఎందుకున్నాను నేను అంటాడు. అనగానే అప్పుడు అంగీరస మహర్షి చెప్తాడు, నాయన మీ తండ్రి ఈయన నీ కోసం అమితంగా దుఃఖిస్తున్నాడు, అసలు దుఃఖం ఆపుకోలేకపోతున్నాడు ఆయన, నువ్వు లేకుండా ఉండలేడట, అందుకనే నేను మళ్ళీ పిలవాల్సింది మేము అంటాడు. ఆయన అప్పుడు ఆ పిల్లవాడు, నాకు ఇప్పుడు ఎన్ని జన్మలు అయిపోయాయో, ఏ జన్మలో ఎంతమంది తండ్రులు అన్నారో వాళ్ళందరూ ఏడుస్తూ కూర్చొని నేను మళ్ళీ కిందకి రావాలా, నేనేదో హాయిగా పైలోకాల్లో హాయిగా వివరిస్తుంటే నన్ను వెనక్కి పిలుస్తారా మీరు, నాకేదో ఈ భూలోకంలో ఉండి పీడ పోయింది అనుకుంటే మళ్ళీ వెనక్కి పిలిచారు నన్ను అంటాడు అనమాట. అప్పుడు ఆ తండ్రి ఆశ్చర్యపోతాడు. ఎదురుగా తండ్రి కనిపిస్తున్నాడు, అంత ముందుగా నాన్న నాన్న అంటూ పొద్దున్నే కౌగిలించుకునే బిడ్డ అట్లా మాట్లాడేసరికి ఆశ్చర్యపోతాడు. నేను ఎక్కడో పైలోకాల్లో హాయిగా ఉంటే నన్ను మళ్ళీ భూలోకానికి తుచ్చమైన జీవితాని కోసం రమ్మని చెప్తారా మీరు, నేను వెళ్ళిపోవాలా, నేను ఉండలేను ఈ దేహంలో అంటాడు. అప్పుడు అది విని నారదుడు మళ్ళీ నీళ్లు జరిపి పంపించేస్తాడు ఆ పిల్లవాడిని అంతర్జలంతో. పంపించేసిన తర్వాత ఆ రాజు ఆశ్చర్యపోతాడు, చూసావా ఇదే నువ్వు అనుకుంటున్నావు, ఎన్నో జన్మలుగా నీకు ఎంతమంది పిల్లలు పుట్టారో ఎంతమంది పోయారు నీకే తెలియదు. ఆ బిడ్డ కూడా అంతే, ఎంతో మంది తల్లిదండ్రులకు పుట్టాడు, పోయినాడు, అయిపోయింది, అతను పుణ్యలోకాలకు పోయాడు, అతన్ని మళ్ళీ వెనక్కి పిలిచి బాధించావు నువ్వు అని చెప్పగానే ఆయనకి విరక్తి కలుగుతుంది జీవితం మీద. విరక్తి కలిగి ఏం చేస్తాడంటే అప్పుడు వాడు పాదాలను పడతాడు. నారదుడి పాదాల మీద అంగీరస మహర్షి యొక్క పాదాలను పడి, నాకు తరుణోపాయం చూపించండి, ఇంకా నాకు విరక్తి కలిగిపోయింది జీవితం మీద అని చెప్తాడు. అప్పుడు వాళ్ళు ఆయనకి నారాయణ కవచాన్ని బోధిస్తారు. ఆ నారాయణ కవచాన్ని పట్టుకొని ఉపాసన చేస్తాడు. చేసి అమితంగా ఉపాసన చేస్తాడు. చేస్తే ఆదిశేషుడు ప్రత్యక్షం అవుతాడు. ప్రత్యక్షం అయ్యి ఆదిశేషుడు కూడా విష్ణు అంశే కదా, ఆయన వచ్చి ప్రత్యక్షం అవుతాడు. ప్రత్యక్షం అయ్యి ఆయనకి ఒక విమానం ఇస్తాడు. నీవు ఇంకా హాయిగా బతికినంత కాలం ఈ విమానంలో తిరుగుతూ తరించు అని చెప్పిస్తాడు.
ఇంకా విమానం వేసుకొని హాయిగా ఆయన విష్ణు కథలు చెప్పుకుంటూ ఆ విష్ణు నాట్యాలు చేసుకుంటూ పాటలతో ఆ విమానంలోనే అన్ని లోకాలు తిరుగుతూ ఉంటాడు. ఇలా తిరుగుతూ ఒకసారి కైలాసానికి వెళ్తాడు. కైలాసానికి వెళ్ళినప్పుడు కైలాసంలో శివపార్వతులు కూర్చో ఉంటారు, ఆ సభనిచ్చి ఉంటారు, అందరూ మునులు దేవతలు అందరూ నిల్చో ఉంటారు, స్తోత్రాలు చేస్తుంటారు. అక్కడ ఆ దృశ్యాన్ని చూస్తాడు. ఎలా ఉంటుందంటే శివుడు తన ఎడమ తొడ మీద అమ్మవారిని కూర్చోబెట్టుకొని అమ్మవారిని కవిలించుకొని కూర్చో ఉంటాడు. అది చూసి ఆయన పక్కున నవ్వుతాడు. నవ్వి ఎంత ప్రేమ ఉంటే మాత్రం భార్యని ఆ విధంగా ఇంతమంది ముందు కవిలించుకొని కూర్చుంటారా, అదేదో పడక గదిలో కూర్చోవాలి కానీ అని చెప్పి పెద్దగా నవ్వుతాడు. వెంటనే శివుడేమో నవ్వుతుంటాడు కానీ అమ్మవారికి కోపం వచ్చేస్తుంది. ఎవరనుకుంటున్నావు నువ్వు ఏమని ఆలోచించుకుంటూ మమ్మల్ని ఎగతాళి చేస్తున్నావు, మేము ఈ లోకానికి తల్లి తండ్రి, మమ్మల్నే వాడివా నువ్వు అని చెప్పి అమ్మవారికి కోపం వచ్చి నువ్వు రాక్షసుడి వైపు శపిస్తుంది. అప్పుడు ఆయనకి కళ్ళు తెచ్చుకుంటాడు. అయ్యో నేను ఇంత తప్పు చేశాను, ఎవరు ముందుకొచ్చి ఏం మాట్లాడాను నేను, వీళ్ళెవరు, వీళ్ళతోనే కదా విశ్వం అంతా తల్లి తండ్రి విశ్వాన్ని పరిపాలన చేస్తున్నాడు, వాడందరూ తెలియకనా దేవతలకు అందరికి, వాళ్ళందరూ అక్కడే ఉన్నారు, వాళ్ళు తెలుసు ఆ విషయం, నేనే అమాయకంగా మాట్లాడిన విషయం తెలుసుకుంటాడు, అజ్ఞానంతో మాట్లాడి తెలుసుకుంటాడు. అమ్మా క్షమించమ్మా అని కాళ్ళ మీద పడతాడు. అప్పుడు నువ్వు చేసిన పుణ్యం ఒకటి ఉన్నది, నారాయణ కవచం ఉపాసన చేస్తున్నావు, ఇంకా ఇది నిన్ను రక్షిస్తుంది, నువ్వు ఆ రాక్షసుడివైనా నిన్ను రక్షిస్తుంది పో అని చెప్పి ఆమె పంపించేస్తుంది. ఆ తర్వాత ఆయన వెళ్ళిపోతాడు. ఒకసారి బృహస్పతి ఇంద్రుడు సభ తీర్చి ఉండగా ఇంద్ర సభకు వస్తాడు. వచ్చేసరికి ఇంద్రుడు కొంచెం అహంకరించుంటాడు. హాయిగా నేనే రాక్షసులను జయించాను, నా అంతటి వాళ్ళు లేని కొంచెం అహంకరించుంటాడు. ఆ సమయంలో బృహస్పతి వస్తాడు. కనీసం గురువు వచ్చారని చెప్పి లేచి ఆయనకి మర్యాద చేయడం కానీ ఏమి చేయకుండా అహంకారంతో ఉంటాడు. వెంటనే ఆయనకు అర్థమైపోతుంది, ఓహో ఈయనకి అహంకారం వచ్చిందని చెప్పి వెంటనే వెనక్కి తిరిగి వెళ్ళిపోతాడు బృహస్పతి. కానీ చాలా సేపటికి తెలుసుకుంటాడు ఇంద్రుడు తను తప్పు చేశాను, వచ్చిన గురువును ఆతిథ్యం ఇవ్వడం కానీ ఆదరించడం కానీ చేయలేదు, గౌరవించలేదు చెప్పి అయ్యో ఎంత తప్పు చేశానని చెప్పి మళ్ళీ ఆయన ఇంటికి పోతాడు. ఆయన వస్తున్న విషయం కనిపెట్టేసి బృహస్పతి ఏం చేస్తాడు, తన యోగ శక్తితో మాయమైపోతాడు, కనిపెట్టడు. ఇంకా ఆయన ఇంకా ఇంద్రుడు అయ్యో గురువు గారు లేకపోతే ఇంకేమన్నా ఉందా, ఇంద్రలోకానికి ఇంకా రక్షణ ఏముంది అనుకుంటుంటాడు. ఈ విషయం రాక్షసుల యొక్క గూఢచారులకు తెలిసిపోతుంది. తెలిసిపోయి రాక్షసులు పోయి చెప్పేస్తారు, వాళ్ళ గురువు లేడు, ఇప్పుడు ఇబ్బంది లేదు, ఆయన ఉంటే ఏదో ఒక అడ్డం వేస్తాడు, ఆయన లేడు ఇంకా పోయి ఆక్రమించమని చెప్పంగానే వచ్చి రాక్షసులంతా వచ్చి పడి ఈ స్వర్గలోకాన్ని స్వాధీనం చేసుకునేసరికి ఇంద్రుడు దాంతో ఇంకా ఇంద్ర పదవి పోయింది కదా, వచ్చి అయ్యో నేను గురువుని పోగొట్టుకున్నాను, ముందు గురువు లేడని చెప్పేసి దిగులతో ఆయన పోయేసి బ్రహ్మదేవుని అడుగుతాడు. బ్రహ్మదేవుడు సరే గురువు లేనందువల్లే కదా నీకు ఇంత ఆపద వచ్చింది, ఒక కొత్త గురువుని పెట్టుకోమని చెప్తాడు. కొత్త గురువు ఎవరో మాకేం తెలుసు, మీరే చెప్పండి అంటాడు. అప్పుడు ఆయన బ్రహ్మదేవుడు త్వష్ట ప్రజాపతి యొక్క కొడుకున్నాడు విశ్వరూపుడని, అతడికి త్రిశరుడు, అతడి 3 తలకాలు ఉంటాయి, ఆయనకి బ్రహ్మజ్ఞాని, ఆయనతో మీకు బాగా సలహా ఇవ్వగలడు, ఆయన్ని పెట్టుకోమని గురువుగా పెట్టుకోమని చెప్తాడు. సరే వీళ్ళు పోయేసి ఆయన ఆశ్రయిస్తారు. ఆయన ఒకటే మాట చెప్తాడు, నేను బ్రహ్మజ్ఞాని, నాకెందుకు ఈ పదవులంతా, నాకేం అవసరం లేదు, కానీ పాపం బతికినాడుతున్నారు మీరు, కానీ నేను ఇప్పుడు చెప్తున్నాను నేను బ్రహ్మజ్ఞాని, నాకు అందరూ ఒకటే, నేను అంతటా పరబ్రహ్మను చూస్తున్నాను, అంతటా వ్యాపించే పరమాత్మని దర్శిస్తున్నాను, కాబట్టి నన్ను ఎవరొచ్చి ఏమంటే ఇచ్చేస్తాను, నా లక్షణం అది చెప్తాడు. అయితే ఏంది మహానుభావ, నువ్వు రా, ముందు మాకు ఇబ్బందిగా ఉంది తీసుకెళ్ళిపోతారు. తీసుకెళ్ళిపోయి ఆయన బాధ అంతా చెప్పుకుంటారు, మాకు ఇప్పుడు రాజ్యం లేదు ఎలా చేయమంటారు అడిగితే అప్పుడు ఆయన చూస్తాడు, ఏంది వీళ్ళకి లేని శక్తి ఏంది, రాక్షసులకు ఉన్న శక్తి ఏంది అని చూస్తాడు. చూసి ఓహో వీళ్ళు గురుద్రోహం చేశాడు, అందువల్లే వీళ్ళకి శక్తి పోయింది అర్థమైపోతుంది ఆయనకి. అప్పుడు ఆయన నారాయణ కవచం ఇచ్చి ఇంద్రుడికి ఉపాసన చేయమని చెప్తాడు. అప్పుడు నారాయణ కవచం చేసిన తర్వాత మళ్ళీ ఆయన రాజ్యం ఆయనకు వచ్చేస్తుంది. అప్పుడు యుద్ధానికి పోతే గెలుస్తాడు, మళ్ళీ రాజ్యం వస్తుంది కానీ కొన్నాళ్ళు హాయిగా జరిగిపోతుంది. కానీ ఈ త్రిశరుడు ఆ విశ్వరూపుడు ఏం చేస్తుంటాడంటే ఆయన తల్లి రచన, ఆమె రాక్షస వంశానికి సంబంధించింది. ఆ రాక్షసులంతా వచ్చేసి నాయన నువ్వు మా వంశానికి సంబంధించిన వాడివి, ఈ దేవతలకంతా హవిస్సులు వస్తుంటాయి, ఆ హవిస్సు భాగాలు మాకు కూడా ఇవ్వవలసింది, మాకు శక్తి కావాలా అని ఈయన అడుగుతారు.
ఆయన అలవాటు ఏంది, ఎవరు వచ్చి అడిగితే అది ఇచ్చే రకం ఆయన, అంతే. ఆయన ఏం చేస్తాడు, సరే అని చెప్పేసి వాళ్ళకు ఈ దేవతకు తెలియకుండా వీళ్ళకి వచ్చే హవిస్సులు ఆయనకి ఇస్తుంటాడు, రాక్షసుడికి. ఈ విషయాన్ని ఇంద్రుడు కనిపెట్టేస్తాడు. ఓహో, ఈ పని చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి వచ్చి ఆయన కత్తి తీసుకొని ఆయన తమ్ముడు తలకాయ తెగ్గొట్టి పారేస్తాడు. అది గమనించి ఎప్పుడైతే ఆ తలకాయ తెగొట్టేస్తాడో ఒక్కొక్క తలకాయ, ఒక తలకాయ పిచ్చుక రూపం, ఒక తలకాయ వచ్చి తీతు పిట్ట, ఇంకోటి కౌంజ పక్షి అయిపోతుంది. పక్షులయ్యి ఆయన వెంట పడతాయి బ్రహ్మహత్య పాపం వల్ల. ఇంకా ఆయన తట్టుకోలేకపోతాడు. అప్పుడు ఏం చేయాలో ఏం అర్థం కాదు. ఈ విషయం తష్ట ప్రజాపతి తెలుస్తుంది. నా కొడుకుని తీసుకెళ్లి గురువుగా కూర్చోబెట్టి నా కొడుకుని చంపేశానని తెలుసుకొని ఆయన వెంటనే పెద్ద ఒక హోమ యజ్ఞం చేసేసి ఆ యజ్ఞంలోంచి ఒక రాక్షసుడిని పుట్టిస్తాడు. ఆ రాక్షసుడే ఆ రాజు, ఆ చిత్రకేత రాజు. ఆ రాజే రాక్షసుడే వస్తాడు. ఆయనే వృత్తాసురుడు. వచ్చి ఆయన ఇంద్రుడిని చంపడం కోసం సృష్టిస్తాడు ఆ రాజుని. ఆ రాజే రాక్షసుడిగా వృత్తాసురుడుగా వస్తాడు. విషమంతా వ్యాపించిపోతాడు వాడు కూడా. రావడం భయంకరమైన రాక్షసుడిగా అగ్నిగుండం నుంచి వచ్చేస్తాడు. వచ్చి ఇంద్రుడిని చంపడానికి కోసంగా సిద్ధపడతాడు. వాడికి వచ్చి రాగానే అమిత ఆకలి, ఆకాశాన్ని చంపడానికి ప్రయత్నం చేస్తాడు, నవగ్రహాన్ని చంపడానికి ప్రయత్నం చేస్తాడు, భయంకరమైన రూపంతో వచ్చేస్తాడు. అప్పుడు ఇంద్రుడు ఇంకా వీళ్ళు చేయడం చాలా కష్టం అర్థమైపోతుంది. అయినా యుద్ధానికి పోతాడు. పోయిన తర్వాత అందరి ఆయుధాలను ఒక్కసారి మింగి పారేస్తాడు ఆ వృత్తాసురుడు. ఇంకా అతను జయించలేని విషయం అర్థమైపోతుంది. వెంటనే మళ్ళీ నారాయణ కవచం చదువుకుంటూ నారాయణమూర్తి దగ్గర పరిగిస్తాడు, విష్ణుమూర్తి దగ్గరికి, రక్షించు మహాన్ భావ అని చెప్పి. అప్పుడు విష్ణుమూర్తి వాణ్ణి చంపడానికి మామూలు ఆయుధాలు సరిపోవయ్యా, దదీచి మహర్షి ఉన్నాడు, ఆయన గొప్ప యోగాభ్యాసం చేసినవాడు. ఆ యోగాభ్యాసం వల్ల ఆయన శరీరంలో ఎముకలు బలిష్టంగా ఉంటాయి. అతని యొక్క శరీరం యోగశక్తి వల్ల కూడినటువంటి ఆయన ఎముకతో తయారు చేసిన ఆయుధం అయితేనే వాడిని సంహరించగలుగుతుంది అని చెప్తారు. అప్పుడు వాళ్ళు ఇంక దదీచి మహర్షి మరణిస్తేనే కదా ఎముకలు వస్తాయి లోపల నుంచి. అప్పుడు వెంటనే ఇంద్రుడు దేవతలంతా పరిగెత్తుకుంటూ ఆ యొక్క దదీచి మహర్షి పోతారు. పోయేసి ఆయన పాదాలు ఆశ్రయిస్తారయ్యా, నాకు ఇలాగా ఆపద వచ్చింది, జరిగినంత చేతులు మొత్తం మొదటి జరిగినంత చెప్పి మాకు ఈ ఆపద వచ్చింది, మమ్మల్ని రక్షించవలసింది, నీ యొక్క వెన్నెముకే ఆయుధంగా పనికొస్తున్నట, అది మాకు ప్రసాదించమని అడుగుతాడు. ఆయన అంతకదా ఋషి కదా, అయ్యో అల్పమైన ఈ దేహమే ఉందయ్యా, ఉపయోగపడుతుంటే అంతకంటే ఏం కావాలి, నా ఎముకలు ఉపయోగపడుతుంది అంతకంటే ఏం కావాలి, తీసుకోండి అని చెప్పి వెంటనే తన యోగ శక్తితో తన దేహాన్ని కాల్ చేసుకుంటాడు. కాల్ చేసుకొని అప్పుడు ఇంద్రుడు వాళ్ళంతా కలిసి ఆయన ఒంట్లో ఉండే ఎముకలంతా మూటగట్టి తీసుకెళ్లి విశ్వకర్మకి ఇస్తారు. వెంటనే విశ్వకర్మ వజ్రాయుధాన్ని తయారు చేస్తాడు. ఆ విధంగా వజ్రాయుధం వచ్చింది. ఆ వజ్రాయుధాన్ని ఎలా ఉంటుంది, 100 కూచుగా ఉంటుంది, 100 ముళ్ళతో ఉండే పెద్ద ఆయుధం అది. ఆ ఆయుధాన్ని ఆయన వెన్నెముకతో తయారు చేస్తాడు విశ్వకర్మ. అంత బలిష్టమైన అంటే ఆయన యోగశక్తి అంత గొప్పదా మరి. అది తీసుకొని వస్తాడు. మిగతావన్నీ కూడా మిగతా వాళ్ళకు కూడా ఆయుధాలుగా మిగతా ఎముకలను కూడా ఆయుధాలుగా తయారు చేసి ఇస్తారన్నమాట. అది తీసుకొని ఇంద్రుడు యుద్ధానికి పోతాడు. కానీ వాడికి నారాయణ కవచం చేసిన వాడు కదా, ఆ రాక్షసుడిగా వచ్చిన చిత్రకేతు రాజు కదా ఆయన, వాడికి ఎప్పుడెప్పుడు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళిపోదా అని ఆలోచన. ఇంద్రుడిని చంపాలని ఆయనకేం లేదు, ఎప్పుడెప్పుడు పోయి విష్ణుమూర్తిలో కలిసిపోదామా అనే ఆలోచన. అందుకని రా నన్ను చంపు, తొందరగా చంపు అంటాడు. నేను చంపగల దాన్ని తయారు చేయడానికి ఇంతసేపు పట్టిందయ్యా అని చెప్పి ఇంద్రుడు యుద్ధానికి పోతాడు. పోయి అప్పుడు ఆయన శిరస్సు ఖండిస్తాడు. అది ఎలా, అటువంటి వజ్రాయుధం తీసుకెళ్తేనే ఆయనకు 1 సంవత్సరం రోజులు పడుతుంది ఆయన తలకాయ కోయడానికి. అంటే అంత భయంకరమైన తలకాయ అయింది ఆ రాక్షసుడిది. 1 సంవత్సరం రోజులు వజ్రాయుధం తీసుకొని కోస్తే అప్పుడు సంవత్సరానికి అది తెగుతుంది. అప్పుడు ఆయన నారాయణ కవచ మహోత్సవం వల్ల అతడు మోక్షాన్ని పొందుతాడు ఆ వృత్తాసురుడు. ఆ విధంగా ఈ ఇంద్రుడు చేపట్టినట్టు ఆ వజ్రాయుధమే నేను అయి ఉన్నా అని పరమాత్మ ఇక్కడ మనకి చెప్తున్నారు. అటువంటి వజ్రాయుధం అది. అందుకే చెప్తాను అంత గొప్పది ఆ వజ్రాయుధం. ఒక దదీచి మహర్షి యొక్క వెన్నెముక నుంచి వచ్చింది కాబట్టి పరమాత్మ ఇక్కడ అది నేను అయి ఉన్నాను, అన్ని ఆయనవే కదా, సుదర్శన చక్రం అన్ని ఉన్నాయిగా, వాటిల్లో ఎందుకు ఇంత గొప్పగా చెప్తున్నాడు, ఒక ఋషి యొక్క తపశ్శక్తి, అందువల్ల అది గొప్పదిగా చెప్తున్నాడు. ధేనూనామస్మి కామదుక్,
ఇంకా ఆ పాల సముద్రం చిరికినప్పుడు కామధేను సురభి వచ్చింది. అది ఆ సురభి వచ్చినప్పుడు ఇంకా దేవతలు కూడా అప్పుడే చూస్తున్నారు, అది కోరిన కోరికలు తీరుస్తుంది. అయినా విష్ణుమూర్తి చెప్పండి వాళ్ళు తీసుకోవడానికి వీల్లేదు. విష్ణుమూర్తి చూడంగానే ఇది మీకు పనికొచ్చేది కాదు, ఎవరైతే యజ్ఞయాగాది క్రతువులు చేస్తున్నారో అటువంటి మహర్షులకు కావాలి, వాళ్లకు ఆవు నెయ్యి కావాలి, ఆ ఆవు పాలు వాళ్ళకి కావాలి. కాబట్టి ఈ కామధేనును వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళైతే కోరిన కోరికలు దాన్ని కోరుకుంటారు. వాళ్ళేం అన్ని కోరుకోరుగా, ఏ ప్రపంచ విశ్వశాంతి కోసంగా కావాల్సినవి కోరుకుంటారు, యజ్ఞయాగాది క్రతువుల కోసంగా. కాబట్టి ఇది వాళ్ళ దగ్గరికే పోవాలని చెప్పి విష్ణుమూర్తి ఇంద్రుడికి చెప్తాడు, మీరు తీసుకోవడానికి వీల్లేదు, ఈ కామధేను పోయి మహర్షుల దగ్గరే ఉండాలని పంపించేస్తాడు. అప్పుడు మహర్షులు తీసుకుంటారు ఆ కామధేనుని. అదే సురభి. ఇంకా ప్రజాస్మి కందర్ప. కందర్పుడు అంటే మన్మధుడు. ప్రజలను సృష్టించే దాంట్లో కందర్పుడు మన్మధుడిగా నేనే ఉన్నాను. ఈ మన్మధుడు సృష్టికి ఆధారమైన వాడు, అంటే అసిస్టెంట్ భగవంతుడికి. ఇతడి వల్లే మనకందరికి కోరికలు కలుగుతాయి. కందర్పుడు దర్పం గలవాడు, దర్పాన్ని పుట్టిస్తాడు. అలాంటి వాడు ఆయన కందర్పుడు. ఈయన మనకి ఆయన దగ్గర చెరుకు విల్లు ఉంటుంది. ఆ విల్లు ద్వారా అతడు 5 పంచ బాణాలు ఉంటాయి. ఆ బాణాలతో అందరి మీద బాణాలు వేసి కోరికలు పుట్టిస్తాడు ఆయన. అదే ఆయన చేసేది. అందుకని ఆయన పేరు కాముడు. కోరికలు పుట్టిస్తాడు. ఆ కోరికలు పుట్టబట్టే ఈ సంతానోత్పత్తి జరుగుతుంది, అది జరగదు. అందుకని ప్రజానం అని చెప్పారు. ప్రజనశ్చాస్మి. ప్రజలు పుట్టించాలంటే ధర్మయుతమైన పిల్లలు పుట్టాలన్నా, ఎవరు పుట్టాలన్నా, సంతానం వృద్ధి జగత్తు వృద్ధి పొందాలంటే సంతానం మంచిది కావద్దు. దానికి ఈ మన్మధుడే సహకరించేవాడు అనమాట. ఆ బాణాలు వేస్తాడు. 5 బాణాలు వేయడం వల్లే మనకు ఆ కోరికలు పుడతాయి. పుట్టితేనే సంతానం కలుగుతుంది, అది కలగదు. కాబట్టి మన్మధుడి రూపంలో నేను అయి ఉన్నా అని చెప్పాడు. ఆయన వేసే బాణాలు ఏంటంటే హర్షణం. హర్షణం అంటే ఆనందం. ఆనందం కలిగించే రకంగా బాణం వేస్తాడు. ఆ బాణం వల్ల ఏమవుతుంది, మనిషిలో మనకి ఆనందం కలిగే రకంగా ఉండే కోరికలన్నీ పుడతాయి. పుడితే దానికి అశోకం, శోకం రెండో బాణం అశోకం, శోకం లేకుండా చేస్తాడు. అంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వాళ్ళందరికీ కూడా ఆ పెళ్లి కళ తెప్పిస్తాడు. ఆ కోరిక పుట్టిస్తాడు, కళ తెప్పిస్తాడు. అది కూడా మన్మధుడి యొక్క బాణం వల్ల వచ్చేది. అది తర్వాత చూతం, మామిడి పువ్వు. మామిడి పువ్వు వచ్చేసి వ్యామోహం కలిగిస్తుంది. ఆయన చేతిలో ఉండే పంచబాణాలు, ఒకటి వచ్చి తామర పువ్వు, రెండోది వచ్చేసేసి అశోకం. అశోక వృక్షంలో ఉండే పువ్వు. అంటే పూల మనం చూసే ఇప్పుడు లేవు, అశోక చెట్లు ఉన్నాయి కానీ పువ్వులు లేవు, హిమాలయాల్లో ఉంటుంది అది. ఆ అశోక పువ్వు, ఆ రెండో బాణం అయింది. దానివల్ల పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి కళ వస్తుంది. మళ్ళీ మూడో వచ్చి చూద్దాం అంటే మామిడి పువ్వు. మామిడి పువ్వు అనేది ఇప్పుడు మనం చూసే కాదు, దేవతల లోకంలో ఉండే మామిడి పువ్వు. అటువంటి మామిడి పువ్వు ఆయన చేతిలో ఉండే బాణం. ఆ బాణం ఆయన వేస్తే ఆ వ్యామోహం కలుగుతుంది, సమ్మోహనం వేస్తాడు. తర్వాత నవమల్లిక. నవమల్లిక అంటే అప్పుడే విరిసిన మల్లెపువ్వు. ఆ మల్లెపువ్వు ఇంకో బాణం ఆయన చేతిలో. ఆ బాణం వేసినప్పుడు మనలో శోషణం అంటే దిగులు, విచారం, ఆ దిగులు వల్ల చిక్కిపోవడం, ఇవన్నీ కలుగుతాయి ఆ మన్మధుడు చేసే బాణం వల్ల. ఇంకా నీలోత్పలం, నల్ల కలువ 5వ బాణం. ఈ బాణం వల్ల ఏమవుతుంది, మారణం అంటే మరణ సమయంలో వచ్చే ప్రేత కళ, అవంతా కూడా ఆ బాణాల వల్ల వస్తాయి. ఈ విధంగా మన జీవితం అంతా కూడా ఈ 5 బాణాలతోనే మనం జరుగుతున్నది. కోరికలు పుట్టించి ఆ కోరికల సంతానోత్పత్తి కలిగించి జగత్తు వృద్ధి చెందేకం చేస్తున్నవాడు ఆ మన్మధుడు అనమాట. అందుకనే ఆ మన్మధుడి రూపంలో నేనే అయి ఉన్నా అని చెప్పి పరమాత్మ ఇక్కడ మనకి చెప్తున్నాడు. సర్పాణామస్మి వాసుకి. వాసుకి సర్పం. ఈ వాసుకి సర్పం అనేది చాలా గొప్పది. ఒకప్పుడు కైలాసంలో స్వామి శివపార్వతులు అమ్మవారు లాస్యం చేస్తుంటే అయ్యవారు తాండవం చేస్తారు ప్రతిరోజు సాయం సమయంలో. ఆ సందర్భంలో ఈ వాసుకి కూడా చూడడానికి పోతాడు. అందరూ పోతారు చూడడానికి, సమస్త దేవతలు అక్కడికే పోతారు కదా. పోయినప్పుడు ఈ వాసుకి చూస్తుంటాడు. అక్కడుండే ప్రమద గణాలు అంతా నృత్యం చేస్తూ ఉంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వాయిద్యం వాయిస్తారు, ఒక్కొక్కళ్ళు నాట్యం చేస్తారు, రకరకాల విన్యాసాలు ఉంటాయి అక్కడ. అవన్నీ చూసి ఆనందపడిపోయి చూస్తూ ఉంటాడు. అప్పుడు కొంతమంది ఈ వాసుకుని ఎక్కిరిస్తారు. నువ్వు పాపం పాము కదా, నీకు నేల మీద నడిచేదాన్ని కదా నువ్వు. అందుకని ఈయన కూడా చెప్పాడు సర్పణం అంటే పాకే వాటిల్లో గొప్పదనమాట వాసుకి. అప్పుడు ఎక్కిరిస్తారు వాళ్ళంతా. ఎక్కిరించినప్పుడు బాధ కలుగుతుంది ఆ వాసుకి. కానీ దానికి ఒక ఆలోచన వస్తుంది, నేను ఎగరలేకపోవచ్చు కానీ ఆ శివుడు ఎగురుతున్నాడు కదా అని చెప్పేసి పోయి శివుడి యొక్క పాదాన్ని చుట్టుకుంటుంది.
చుట్టుకునేసరికి శివుడు ఆనందపడిపోతాడు. అబ్బా ఏమి భక్తిరా అని చెప్పి ఆ శివుడు దాన్ని ఆభరణంగా ధరిస్తాడు. అప్పుడు శివుడు చిందులు వేస్తుంటే ఆయన చిందులతో పాటు చిందులు కలిపి నృత్యం చేస్తుంది ఆ వాసుకి. అప్పుడు ఎక్కిరించిన వాళ్ళంతా కూడా ఏమి భాగ్యం అని చెప్పి సంతోషిస్తారు. వాళ్ళు చేస్తుంటే ఆ శివుడిలోనే ఒక భాగమై కూర్చుంది కదా వాసుకి ఆభరణంగా, అందుకని వాళ్ళంతా సంతోషిస్తారు. ఈ వాసుకి మనకు మంత్రపర్వతం చిరికేటప్పుడు తాడుగా అయింది కాబట్టి అంత గొప్పవాడు కాబట్టి ఆ వాసుకి సర్పాన్ని నేను అయి ఉన్నా అని చెప్పి పరమాత్మ ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. ఈ విధంగా ఆయుధాల్లో వజ్రాయుధాన్ని నేనైనా అని, మళ్ళీ ధేనువుల్లో ఆవుల్లో కామధేను నేను సురభి నేనైనా అని, మళ్ళీ ప్రజలను సృష్టించడానికి ధర్మయుక్తంగా సృష్టించడంలో ఆ మన్మధుడి నేనై ఉన్నా అని, సర్పాణామస్మి వాసుకి ఆ పాకే పాములలో జీవులలో ఆ పాము నేను వాసుకి పాము నేను అయి ఉన్నానని చెప్తున్నారు పరమాత్మ. ఇంకా ఈ సర్పానికి వచ్చేసి ఒక తలే ఉంటుంది, విషం ఉంటుంది వాటికి. ఒక తల ఉండే వాటికి సర్పాలకి విషం ఉంటుంది, ఒక తలే ఉంటుంది. అది తేడా. తర్వాత నాగానం అని చెప్తారు, అంతకుముందు చెప్తున్నాం. ఇంకా మనకి ఈ 27వ శ్లోకంలో వచ్చేసి ఆ యొక్క గుర్రం, తెల్లని గుర్రం నేనై పాల సముద్రం చిలకగా వచ్చిన వాటిల్లో గుర్రం నేనై ఉన్నాను, ఐరావతం నేనై ఉన్నాను, నరులను పరిపాలించే వాళ్ళు ఆ పరిపాలకుడు నేనై ఉన్నానని చెప్పి పరమాత్మ మనకి ఈ 27వ శ్లోకం చెప్పారు.